హలో గైస్, నమస్తే. రీసెంట్ గా టాలీవుడ్ హీరో గోపిచంద్ నుంచి ఒక హిస్టారికల్ మూవీ రాబోతుంది. రీసెంట్ గా గోపిచంద్ చాలా సినిమాలు చేశాడు కానీ ఇప్పటికే సరైన హిట్ లేక అవుతున్న సిచ్యువేషన్ లో గాజీ డైరెక్టర్ తో ఒక సినిమా అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. గాజీ డైరెక్టర్ సంకల్ప్ డైరెక్షన్ లో వస్తున్న ఈ హిస్టారికల్ మూవీ 7వ శతాబ్దానికి చెందిన ఒక చరిత్ర ఆధారంగా, ఒక సంఘటన ఆధారంగా ఈ మూవీని మలచబోతున్నారు. ఈ మూవీ నుంచి ఒక టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీ నుంచి ఒక గ్లిమ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ గ్లిమ్స్ లో ఎలా మన హీరో గోపిచంద్ ఎలా ఉన్నాడంటే 7వ శతాబ్దానికి చెందిన ఒక వీర యోధులాగా కనిపిస్తున్నాడు. చేతిలో కత్తి పట్టుకొని నుదుటి మీద ఒక తిలకంతో ఒక వీర యోధులాగా కనిపిస్తున్నాడు. ఈ మూవీ 7వ శతాబ్దానికి చెందిన ఒక హిస్టారికల్ మూవీగా ఉండబోతుంది. ఇప్పటికే ఈ మూవీని ఒక టీజర్ ని లాంచ్ చేయడం వల్ల ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన కూడా రావడం జరిగింది. ఈ మూవీ ఖచ్చితంగా శరవేగంగా షూటింగ్ అనేది కంప్లీట్ చేసుకొని మన ముందుకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. హీరో గోపిచంద్ ఇప్పటికే 32 సినిమాలు చేసిన మాస్ ఇమేజ్ రావడం లేదు. ఇప్పటికే చాలా సినిమాలు ఫ్లాప్ లో ఉండడం వల్ల అవుతున్న టైంలో ఈ గాజీ డైరెక్టర్ సంకల్ప్ డైరెక్షన్ లో హీరో గోపిచంద్ 7వ శతాబ్దానికి చెందిన మూవీని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషిలో ఉన్నారు. ఈ మూవీ ఒక హిస్టారికల్ మూవీగా గోపిచంద్ నటించిన సినిమాలలో ఈ మూవీ టాప్ ప్లేస్ లో ఉండబోతుంది. ఒక వీర యోధుల్లాగా చేతిలో కత్తి పట్టుకొని ఒక పోరాటాలు చేసే యోధుల్లాగా 7వ శతాబ్దంలో జరిగిన హిస్టరీ చరిత్రని మన కళ్ళ ముందుకు తీసుకురావడానికి డైరెక్టర్ సంకల్ప్ మాత్రం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. రీసెంట్ గా టీజర్ కి మంచి స్పందన కూడా రావడం జరిగింది. ఈ మూవీ త్వరలో మన ముందుకు రావడానికి ఈ షూటింగ్ కూడా త్వరలో కంప్లీట్ చేసుకొని మన ముందుకు తీసుకురావడానికి సిద్ధం చేస్తున్నారు. మీరు ఈ మూవీకి వెయిట్ చేస్తున్నారంటే మరో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. ఓకేనండి, బాయ్.